రైట్ తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీ భవన్లో అయితే సమావేశమైంది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ పిఎస్సి సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణవేణి గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణవేణి, ఓటీయూ. మాధవి, గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అధ్యక్షుడు మాణిక్యరావు ఠాక్రే నేతృత్వంలో ఏదైతే జరుగుతుంది, అందరూ కలిసి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కష్టపడ్డ కార్యకర్తల దగ్గర నుంచి బూత్ లెవెల్లో ఉన్న ఏజెంట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకుడికి కూడా వాళ్ళు ధన్యవాద తీర్మానం చేయడం జరిగింది. దీన్ని అందరూ ఏకగ్రీవంగా కూడా ఆమోదించారు. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఉన్న 17 స్థానాలలో 15 సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకునేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. దీనిలో భాగంగానే డీసీసీలు ఖాళీగా ఉన్న ఏదే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంగ్రెస్ కమిటీలకు సంబంధించి కూడా ఖాళీగా ఉన్న ప్లేసెస్ని పూర్తి చేయడానికి వాళ్ళు చూశారు. ఎందుకంటే గత 9.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనందువల్ల క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్కి సంబంధించి కూడా 150 మందికి పైగా నాయకులను కాంగ్రెస్ కోల్పోయిన పరిస్థితులు అయితే మనం చూసాము. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు ఎంత మేనిఫెస్టోకి సంబంధించి కానీ 6 గ్యారెంటీలకు సంబంధించి కానీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేరుగా నేతలే ప్రజాక్షేత్రంలోకి దిగి మసాలా మాధ్యమాల ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్లారు. కానీ కాంగ్రెస్కి బూత్ లెవెల్కి సంబంధించి కూడా కొంత లోటు ఏర్పడిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి డీసీసీలకు సంబంధించి ఖాళీగా ఉన్న స్థానాలను అయితే వెంటనే పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలో ఉన్న ఏదైతే చిన్న అంటే కార్యకర్తలు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్న బూత్ లెవెల్ మేనేజ్మెంట్ని కూడా ఖచ్చితంగా బలపరుచుకునే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలపై 100% కాన్సన్ట్రేట్ చేయనుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇటు నిన్న ప్రీవియస్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు సెటిలర్ సోర్స్ని దక్కించుకునే పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ కాన్సన్ట్రేషన్ మాత్రం భాగ్యనగరం మీద ఉందని చెప్పొచ్చు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్కు సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్ ఎప్పుడు ఎంఐఎం చేతి నుంచి జారలేదు కాబట్టి ఇటు మల్కాజ్గిరి అంటే ప్రీవియస్గా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇటు సికింద్రాబాద్ని కూడా దక్కించుకునే యోచనలో కాంగ్రెస్ అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 64 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే క్షేత్రస్థాయిలో కష్టపడ్డారు, ప్రజలలోకి వెళ్ళి 6 గ్యారెంటీలను తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. అప్పుడు గవర్నమెంట్లో ఉన్న లోటుపాట్లను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లడంలో కూడా ఇటు కాంగ్రెస్లో నాయకులు అందరూ తీవ్రస్థాయిలో కష్టపడ్డారు. అందుకని 64 మంది ఎమ్మెల్యేలకు కూడా సన్మానం చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఈ అంశం మీద కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తోంది. సీఎం రేవంత్ కూడా ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అలాగే నామినేటెడ్ పోస్టుల అంశం కూడా, ఈ అంశాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మాధవి, ఎందుకంటే ఇప్పుడు భద్రాచలం నుంచి పోటీ చేసిన పొడం వేరే ఎవరైతే ఉన్నారో ఆయన ఏఐసిసి అగ్రనేత ఖర్గేకి, ఇటు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు. ఈ నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీ కింద తనకు ఎమ్మెల్సీ పదవి త్రూ మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా ఆయన అటు ఏఐసిసిని ఇటు రేవంత్ రెడ్డిని ఒకటేసారి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం పొలిటికల్గా ఎంపీ స్థానాలు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ స్థానాలు 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, 2 గవర్నర్ చేతిలో ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్కి కొంచెం ఒక టిపికల్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా పార్టీలో ముందు నుంచి కష్టపడ్డ వారికి, కార్యకర్తలకు టికెట్ భంగపడ్డ వారికి లాస్ట్ మినిట్లో టికెట్ చేంజ్ చేసిన వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ చూస్తోంది. దీనికి సంబంధించి ఎవరెవరు ఆసక్తి చూపిస్తున్నారు అనేది పక్కన పెడితే మాత్రం ఎవరికి ఆ సీట్లు వరిస్తాయి అనేది మాత్రం, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చాలామంది టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసంతృప్తులు, రెబల్స్కి ఒక రకంగా చెప్పొచ్చు. వాళ్ళకి బాహటంగా వాళ్ళు చెప్పారు, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా పార్టీకి కోఆపరేట్ చేయండి, మీరు పార్టీ గెలుపొందిన తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు వాళ్ళని బుజ్జగించు వస్తున్న పరిస్థితులు అయితే మనం చూసాం. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కీలకంగా మారనుంది. అటు ఎంపీ స్థానాలకు సంబంధించి ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడి పదవికి ప్రస్తుతానికి సీఎం చేతిలోనే పిసిసి అధ్యక్షుడి పదవి కూడా ఉన్న నేపథ్యంలో ఈ పిసిసి అధ్యక్షుడి పదవిని అటు ఏఐసిసి బీసీ నేతలు ఎవరైనా బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ పార్టీలో సీనియర్లుగా ఉండి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలక నేతలు ఆ పదవులను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళలో జగ్గారెడ్డి, మధు యాష్కి పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిసిసి అధ్యక్షుడు ఎవరుంటారనేది కూడా ఒక ఉత్కంఠతనైతే రేపుతుందని చెప్పొచ్చు మాధవి. మరొక వైపు ఇటు ఎంపీ స్థానాలకు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా
కూడా పార్టీకి ముందు నుంచి కష్టపడ్డ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని అటు ఏఐసిసి నుంచి కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి కూడా వస్తున్న వాదన. అయితే దీన్ని ఎలా సద్దుమణిగేలా చేస్తారు, ఎవరికి ప్రియారిటీ ఇస్తారు, పార్టీ ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లు వాళ్ళకు చాలా ఇంపార్టెంట్, ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇంపార్టెంట్. వీటన్నింటినీ సమన్వయపరుస్తూ కార్యకర్తలను సర్ది చెప్తూ పార్టీలో ఉన్న నేతలను బుజ్జకిస్తూ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.